ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల నిబంధనలను ఉల్లంఘించినందుకు గాను 6 ఐపీఎస్లు 3 ఐఏఎస్ల మీద కేంద్ర ఎన్నికల సంఘం వేటు వేసినటువంటి నేపథ్యంలో మరికొంతమంది ఐఏఎస్లు మరికొంతమంది ఐపీఎస్ల మీద కూడా కేంద్ర ఎన్నికల సంఘం వేటు వేయబోతోంది అంటూ ఒక వార్త ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా చక్కర్లు కొడుతూ ఉంది. ఆ వార్త ఏంటనేది ఒకసారి మనం చూసేటువంటి ప్రయత్నం కనుక చేస్తే, డీజీపీ అలాగే సిఎస్ గారి మీద కూడా కేంద్ర ఎన్నికల సంఘం వేటు వేసేందుకు కసరత్తు చేస్తోంది అంటూ కూడా ఒక వార్తని మనం చూస్తూ ఉన్నాం. ఆ వార్త అంటే అనేది మనం ఒకసారి విశ్లేషణ చేసుకునే ప్రయత్నం చేద్దాం. పాలనపై ఈసీ నజర్. రాష్ట్రంలో పాలనా వ్యవహారాలపైన ఎన్నికల కమిషన్ పూర్తిగా దృష్టి సారించినట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగా రాష్ట్రానికి త్వరలో కొత్త డీజీపీ సిఎస్ రానున్నట్లుగా సమాచారం. ఇప్పటికే కొందరు ఐపీఎస్లు ఐఏఎస్ల పైన కేంద్ర ఎన్నికల సంఘం వేటు వేసింది. త్వరలో ఇంకొన్ని మార్పులు జరగనున్నట్లుగా కూడా సమాచారం అందుతూ ఉంది. రాష్ట్రంలో పాలనా యంత్రాంగం ప్రక్షాళనకు కేంద్ర ఎన్నికల సంఘం కసరత్తు చేస్తున్నట్లుగా తెలుస్తోంది అంటూ ఒక ఆర్టికల్ అయితే వీళ్ళు రాయడం జరిగింది. అధికారుల ప్రక్షాళనకు శ్రీకారం, డీజీపీ సిఎస్ మార్పునకు కసరత్తు, ఇప్పటికే కొత్త అధికారుల పేర్లు ఖరారు. నిన్న ఆల్రెడీ 6 ఐపీఎస్లను అలాగే 3 ఐఏఎస్లను కూడా కేంద్ర ఎన్నికల సంఘం వారిని ఖరారు చేసి వారి పేర్లను కూడా ప్రకటించి నిన్న రాత్రి 8 గంటలలోపు వారిని బాధ్యతల్ని స్వీకరించాల్సిందిగా కూడా ఆదేశాలు ఇచ్చేసిన నేపథ్యంలోనే అక్కడ ఆయా స్థానాల్లో ఐఏఎస్లు ఐపీఎస్లు అయితే భర్తీ జరిగిపోయింది. కాకపోతే ఎన్నికల నిబంధనలను ఉల్లంఘించినందుకు గాను మరికొంతమంది మీద కూడా వేటు పడబోతోంది. ఆ రకంగానే కేంద్ర ఎన్నికల సంఘం కసరత్తు చేస్తూ ఉంది. అందులో భాగంగానే డీజీపీ గారు సిఎస్ గారు కూడా మారే అవకాశం ఉంది అంటూ ఈ వార్త ప్రధానంగా చక్కర్లు కొడుతూ ఉంది. గడిచిన 4.5 ఏళ్లుగా జగన్ పాలనలో కొందరు ఐఏఎస్లు ఐపీఎస్లు ఇష్టారాజ్యంగా వ్యవహరించినట్లు సీఎం జగన్కు జీ హుజూర్ అంటూ తమ శాఖల్లో అడ్డగోలుగా వ్యవహరించారనే ఆరోపణలు అయితే ఉన్నాయి. అక్రమ సంపాదన కోసం అడ్డదారులు తొక్కారన్న అభియోగాలు కూడా చాలా మందిపై లేకపోలేదు. ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ఎన్నికల కమిషన్ ఆంధ్రప్రదేశ్లో పాలనా యంత్రాంగం ప్రక్షాళన చేయాలన్న అభిప్రాయానికి వచ్చినట్లుగా తెలుస్తోంది. పోలీసు అధికారులు చేసినటువంటి దాష్టికాలు తెలుసుకున్న కేంద్ర ఎన్నికల సంఘం ఐపీఎస్ ఐఏఎస్లలో ఇలాంటి వారు కూడా ఉంటారా అని ఒకంత ఆశ్చర్యానికి లోనయ్యారన్న ప్రచారం అధికార వర్గాల్లో నడుస్తూ ఉంది. రాష్ట్ర ఎన్నికల అధికారిగా ఉన్నటువంటి ముఖేష్ కుమార్ మీనాకు అసలు ఎవరెవరు అధికారులు వైసీపీ నేతలకు సహకరిస్తున్నారు అనేటువంటి విషయం ముఖేష్ కుమార్ మీనా గారికి తెలుసు. ఆయన రాష్ట్ర తొలి గవర్నర్ వద్ద సెక్రటరీగా ఉన్నారు. ఆ అవగాహనతో ముఖేష్ కుమార్ మీనా ఇప్పటికే రాష్ట్రంలో కొందరు అధికారులపై సమగ్ర నివేదికను రూపొందించి కేంద్ర ఎన్నికల కమిషన్కు నివేదికలు పంపినట్లుగా అధికార వర్గాల్లో చర్చ నడుస్తూ ఉంది. అంటే ముఖేష్ కుమార్ మీనా గారు అసలు వైసీపీ నాయకులకి ఎవరెవరు ఐపీఎస్లు ఐఏఎస్లు అనుకూలంగా వ్యవహరిస్తున్నారో వాళ్ళందరి పేర్లు కూడా కేంద్రంతో పాటుగా కేంద్ర ఎన్నికల సంఘానికి కూడా ఆయన నివేదిక ఇచ్చినట్లుగా ఈ వార్త సారాంశం అయితే మనకు తెలియజేస్తూ ఉంది. ప్రతిపక్షాల ఫిర్యాదులు. ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ, భారతీయ జనతా పార్టీ, జనసేన నేతలు కొందరు అధికారులు వ్యవహరిస్తున్నటువంటి వైఖరిపై కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదులు చేశారు. ఈ మేరకు దృష్టి సారించినటువంటి ఎన్నికల కమిషన్ రాష్ట్రంలో పాలనా యంత్రాంగంపై ప్రక్షాళన చేసేందుకు పూనుకున్నట్లుగా తెలుస్తోంది. ఇందులో భాగంగానే డీజీపీ సిఎస్లను మార్చనున్నట్లు సమాచారం. ప్రస్తుతం ఇన్ఛార్జి డీజీపీగా కసిరెడ్డి రాజేంద్రనాథ్ రెడ్డి కొనసాగుతున్నారు. ఈయన హయాంలో పోలీసు యంత్రాంగం ప్రతిపక్షాల వారిని పెట్టిన ఇబ్బందులు అన్నీ ఇన్ని కావు. పోలీసుల పక్షపాత ధోరణిపై ఎన్ని ఫిర్యాదులు చేసినా చెవిటి వాని ముందు శంఖం ఊదినట్లుగా ఉందని టీడీపీ నేతలు ఆవేదన వ్యక్తం చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. మేము అధికారులు చేస్తున్నటువంటి దాష్టికాలను
కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసినప్పటికీ కూడా కేంద్ర ఎన్నికల సంఘం కొంతమంది మీద చర్యలు తీసుకోలేదు. చెవిటి వాణి ముందు శంఖం ఊదినట్లుగా ఆంధ్రప్రదేశ్లో పోలీసు వ్యవస్థలో జరుగుతున్నటువంటి దాష్టికాలను మేము చెప్తూనే ఉన్నాం, కానీ వాటి మీద ఇప్పటివరకు ఈసీ చర్యలు తీసుకోలేదంటూ ఇప్పటికే ప్రతిపక్ష నేతలు ఆరోపణలు గుప్పిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే కేంద్ర ఎన్నికల సంఘం వారి మీద చర్యలు తీసుకునేలాగా పావులు కదుపుతోందని, త్వరలోనే డీజీపీ గారి మీద అలాగే సిఎస్ గారి మీద కూడా చర్యలు తీసుకునే అవకాశం ఉంటుంది అనేది ఈ వార్త సారాంశంగా అయితే మనకు తెలియజేస్తూ ఉంది. నెక్స్ట్, ఈ స్థానాల్లో మార్పు. చాలామంది సీనియర్లను కాదని సీఎం జగన్ రాజేంద్రనాథ్ రెడ్డిని ఇన్ఛార్జ్ డీజీపీగా నియమించారు. ఆయన స్థానంలో సీనియర్ ఐపీఎస్ ఆర్టీసీ ఎండీగా పనిచేస్తున్నటువంటి సిహెచ్ ద్వారకా తిరుమలరావును కొత్త డీజీపీగా నియమిస్తారన్న ప్రచారం జరుగుతూ ఉంది. ఇక ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డిని కూడా మారుస్తారని ప్రభుత్వ వర్గాలు చెప్పుకొస్తున్నారు. ఆయన స్థానంలో స్పెషల్ చీఫ్ సెక్రటరీగా ఉన్నటువంటి అత్యంత సీనియర్ ఐఏఎస్ అధికారి నీరబ్ కుమార్ ప్రసాద్ను నియమించే అవకాశాలు కూడా ఉన్నట్లుగా ఈ వార్త అయితే మనకు తెలియజేస్తూ ఉంది. అంటే ఓవరాల్గా అసలు కేంద్ర ఎన్నికల సంఘం ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి పింఛన్దారులు, సామాజిక పింఛనర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా వాలంటీర్లతో నగదుని పంపిణీ చేయించద్దు, సచివాలయ ఉద్యోగులతో కానీ లేదా ప్రభుత్వ యంత్రాంగంతో ఈ పింఛన్ల పంపిణీ జరగాలి అంటూ కూడా ఆదేశాలు జారీ చేసినటువంటి నేపథ్యంలో ఇక్కడ సిఎస్గా ఉన్నటువంటి జవహర్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డికి అనుకూలంగా వ్యవహరిస్తూ కావాలనే పింఛన్ల పంపిణీ వ్యవహారంలో జాప్యం చేశారని, అలాగే పింఛన్దారులను కావాలని ఇబ్బందులకు గురి చేసినట్లుగా టీడీపీ నేతలు ఆయన మీద ఇప్పటికే కొన్ని ఆరోపణలు అయితే చేస్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలోనే టీడీపీ నేతలు కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసినట్లుగా, కేంద్ర ఎన్నికల సంఘం కూడా వారు చేసినటువంటి ఫిర్యాదు మీద సానుకూలంగా ఉన్నట్లుగా, అందుకే సిఎస్ అయినటువంటి జవహర్ రెడ్డి గారి మీద కూడా వారు చర్యలు తీసుకోబోతున్నట్లుగా, ఆయన్ని సిఎస్గా తొలగించే అవకాశం ఉంది అంటూ కూడా ఒక వార్త ఇప్పుడు చక్కర్లు కొడుతూ ఉంది. సో ఓవరాల్గా చూసుకున్నట్లయితే ఇప్పటికే ఆంధ్రప్రదేశ్లో 6 ఐపీఎస్లు 3 ఐఏఎస్ల మీద వేటు పడింది. వారి స్థానాల్లో మళ్ళీ కొత్త వారిని కూడా నియమించడం జరిగింది. వారు కూడా బాధ్యతలు అయితే స్వీకరించారు. వారితో పాటుగా మరికొంతమంది కూడా అధికార పక్షానికి అంటే తొత్తులుగా పనిచేస్తున్నారని, అధికార పక్షానికి అనుకూలంగా వ్యవహరిస్తున్నారని వాళ్ళ మీద కూడా వేటు పడబోతుంది. వారిలో డీజీపీ గారు, సిఎస్ గారు కూడా ఉన్నారు అంటూ కూడా ఒక వార్త ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా చక్కర్లు కొడుతూ ఉంది. అలాగే మెయిన్ స్ట్రీమ్లో కూడా చక్కర్లు కొడుతుంది మనం చూసాం. సో వారిద్దరిని మార్చి వారి ప్లేసుల్లో వేరే వాళ్ళు తీసుకొచ్చే అవకాశం అయితే ఉన్నట్లుగా అయితే మనం భావించవచ్చు.